హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీను ఫీల్ గుడ్ మూమెంట్. సో, ఇక్కడ వచ్చేసరికి మలేషియన్ ఫుడ్ స్టాల్స్‌లో మన ఇండియన్ ఫుడ్ స్టాల్ కూడా ఒకటైతే ఉంది. సో, అక్కడికైతే వెళ్ళాము. సో, ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ టైమ్ స్నాక్ ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళైతే చాలా హైజీనిక్ కండిషన్స్ అయితే మెయింటైన్ చేస్తారు. మెయిన్‌లీ ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసే స్నాక్ ఐటెమ్స్ ఏంటి అంటే వడ అండ్ సమోసా ఇవైతే ఫేమస్ అనమాట ఇక్కడ. సో, వీళ్ళు వచ్చేసరికి మన ఇండియన్సే అనమాట. అంటే దట్ టూ వాళ్ళు తమిళియన్స్. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి. సో, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు వడ అండ్ సమోసా ఎంత చార్జ్ చేస్తారు అంటే ఒక్కొక్క సమోసా పీస్ వచ్చేసరికి 1 రింగిట్ అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి 18 ఆర్ 20 రూపీస్ అయితే అవుతుంది. అండ్ వడ 5 పీసెస్ వచ్చేసరికి 4 రింగిట్స్ అయితే తీసుకుంటున్నారు. అంటే 80 రూపీస్ అనమాట. ఈ ఫుడ్ స్టాల్ దగ్గరికి మలేషియాలో ఉన్న ఇండియన్సే కాదు మలేషియన్స్ కూడా వచ్చి ఇక్కడ వాటిని కొని తింటూ ఉంటారంట. సో, వాళ్ళకి కూడా ఈ టేస్ట్ అయితే నచ్చుతుంది. సో, మెయిన్‌లీ మంచిగా చేస్తూ ఉంటారు అక్కడ. మనకి లైవ్‌గానే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎట్లా కుక్ చేస్తారు ఏంటి అని చెప్పి. ఇలా అప్పుడప్పుడు స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటే ఆ థ్రిల్లే వేరని చెప్పాలి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లా నేచర్‌లో అందరిని చూస్తూ అట్లా ఫుడ్ తింటూ ఉంటే చాలా బావుంటుంది. సో, మెయిన్‌లీ రెస్టారెంట్‌లో ఆ ఫీల్ అయితే ఉండదు చెప్పాలి అంటే. సో, ఇట్లా మనకి స్ట్రీట్ ఫుడ్‌లో నిజంగా అదొక గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. అక్కడ వాళ్ళు కుక్ చేస్తుంటే అలా లైవ్‌లో చూస్తే నిజంగా ఏదో ఫెస్టివల్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంట్లో అంటే మనం ఏదైనా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇట్లా చేస్తాం కదా! సో, నాకైతే ఆ ఫీలే అనిపించిందనమాట. ఇంకిక్కడ ఈ స్ట్రీట్ అంతా కూడా మలేషియన్ ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. వాటిలో ఇదొక్కటి మాత్రమే మన ఇండియన్ స్నాక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, ఇంకిలా స్ట్రెయిట్‌గా కొంచెం ముందుకు వెళ్తే అన్నీ కూడా ఇంకా వీళ్ళ ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. మలేషియన్స్‌వే అనమాట. సో, ఈవినింగ్ టైం వీళ్ళు ఇక్కడికొచ్చి అట్లా కొన్ని వాళ్ళకి నచ్చిన ఐటెమ్స్ అయితే అట్లా పర్చేస్ చేసి తింటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాము మలేషియన్స్ యొక్క ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. సో, ఇది వచ్చేసరికి నస్సీలమ్మ దీని పేరు. ఇది వచ్చేసి మలేషియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంట. Oh, nasi lemak. నస్సీ లమ్మ. Nasi lemak. ఓకే. సో, ఈ ఫుడ్ వచ్చేసరికి మలేషియన్ ట్రెడిషనల్ ఫుడ్ నసీలమ్మ. Nasi lemak. ఓకే. నసీలమ్మ అంటే దీనిలో కొంచెం వైట్ రైస్ అండ్ అట్లాగే వీళ్ళకి సంబంధించి కర్రీ ఏదో ఉంటుంది. సో, ఇది వచ్చేసి వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. సో, అంటే రైస్తో పాటు దీని లోపల ఇది ఉంటుంది. ఓకే. రైస్. Sambal. Sambal. ఓకే. ఇది మలేషియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంట. కోకోనట్ రైస్. The YouTuber. ఓకే. See how she fold. Yeah. Take video. She fold. ఓకే. సో, ఇట్లా పెట్టి వీళ్ళు ఫోల్డింగ్ ఇట్లా చేస్తారు అనమాట. సో, దిస్ వన్ ఫుల్ ప్యాకెట్. వావ్. థ్యాంక్ యూ. Terima kasih. ఇక్కడ ఒక వెరైటీ ఉంది చూడండి. ఇది బనానా లీఫ్ లో లోపల ఏదో కుక్ చేస్తున్నారు ఇక్కడ. వాట్ అబ్బా? This is pulut panggang. What? What rice? Glutinous rice. ఓకే. Malaysian traditional. ఓ, దిస్ ఆర్ ఆల్ మలేషియన్ ట్రెడిషనల్ రైట్. ఓకే. Saya bayar dulu, saya pusing kereta kawan. సో, ఇలా బేకరీస్ మీద కూడా ఇట్లాగా ఫ్రూట్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. సో, ఈ ప్లేస్లో అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వేరొక ప్లేస్కి షిఫ్ట్ చేసుకుంటారు అనమాట ఇట్లాగా. అంటే ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా వేరే స్టైల్లో కుక్ చేస్తారు. కొన్ని మాత్రమే సెలెక్టెడ్గా మన ఇండియన్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. సో, చూడండి ఇది వచ్చేసరికి ఇవి సమ్ ఏవో సాస్ అనుకుంటా. మనమైతే తినలేము వీటిని. సో, ఇదంతా కూడా మలేషియన్ ఫుడ్ అనమాట ఇక్కడ.
వ్లాగ్ వచ్చేసరికి సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో, ఈవినింగ్ అట్లా ఫుడ్ స్ట్రీట్‌కెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నాన్ కార్నర్ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. సో, చెప్పాను కదా! ఎప్పుడు ఫ్రీ ఉన్నా అబాంగ్ అక్కడికి రమ్మని చెప్తారు. సో, తను కూడా మాక్సిమం ఒక్కొక్కసారి మాతోనే ఉంటారనమాట. సో, అట్లా బయటకొస్తారు. చూసారు కదా! ఇక్కడ ఈ ప్లేస్‌కి ఎప్పుడొచ్చినా సరే అక్కడ సింగింగ్, డాన్సింగ్ అట్లా ఎప్పుడూ హడావుడిగా సందడి సందడిగా ఉంటూ ఉంటుంది. సో, ఇక్కడ ఈ ఫుడ్ ఐటెమ్ వచ్చేసరికి మామా మీ గోరెంగ్. ఇది మలేషియన్ ఫుడ్ అనమాట. సో, ఇక్కడ లైవ్‌లో కుక్ చేస్తున్నారు కదా! సో, నేనది షూట్ చేశాను అనమాట. మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఈ మామా మీ గోరెంగ్‌లో చాలా న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ అట్లాగే ఆనియన్, చిల్లీ, ఎగ్ అట్లాగే ప్రాన్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. అండ్ అట్లాగే కొన్ని చికెన్ పీసెస్, నూడిల్స్ ఇంకో చూడండి ఇట్లా అయితే ఉంది. సాసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. ఇంకా ఫైనల్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత వీళ్ళు దీనిలో స్ప్రౌట్స్ కూడా యాడ్ చేస్తారనమాట. అంటే వీళ్ళు డైలీ వేర్ వీళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ అయితే ఇట్లా ఉంటాయి. కానీ చూడడానికి అయితే అట్లా కనిపిస్తుంది కానీ వాటిలో చాలా హైలీ న్యూట్రిషనల్ సోర్సెస్ అయితే ఉంటాయి. ఎందుకు అంటే మస్ట్ అండ్ షుడ్‌గా వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తారు అంటే ప్రతి దానిలో ఏదో ఒక లీఫీ వెజిటబుల్ అయితే యాడ్ చేస్తారు. అండ్ అట్లాగే ప్రోటీన్ అంటే ఎగ్ యాడ్ చేస్తారు. అండ్ ప్రాన్, చికెన్ సో, ఇలా అయితే తీసుకుంటారు. ప్రతి డైట్ వీళ్ళది ఇట్లానే ఉంటుందనమాట. సో, అందుకే వాళ్ళంతా హెల్తీగా ఉంటారు. ఈ మామా మీ గోరింగ్ తయారు చేయడం అయితే అట్లా ఉంది కానీ బట్ టేస్ట్ అయితే బానే ఉంటుంది. నేను కూడా 2, 3 టైమ్స్ అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా ఇంకా లాస్ట్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత స్ప్రౌట్స్ అయితే యాడ్ చేస్తారు. యాడ్ చేసి బాగా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మొత్తం కూడా కలుపుతూ ఉంటారు. ఫైనల్లీ మామా మీ గోరింగ్ అయితే రెడీ అయిపోయింది. చూసాం కదా! ఈ మలేషియన్ ఫుడ్ ఐటము మామా మీ గోరింగ్. సో, దీనిలో వీళ్ళు ఏమేమి యాడ్ చేశారో ఫైనల్‌గా చూసాం కదా! సో, ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసరికి స్ప్రౌట్స్ అయితే యాడ్ చేశారు. అంటే ఈ ఫుడ్ ఐటెమ్‌లో వీళ్ళు యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూస్తే ఎంత హెల్తీ సోర్సెస్ అనే చెప్పొచ్చు. అంటే లైక్ ప్రాన్ ఉంది, స్ప్రౌట్స్ ఉన్నాయి, చికెన్ ఉంది, ఎగ్ ఉంది. సో, ఒక ఫుడ్ ఐటెమ్‌లోనే ఇంత హెల్తీ న్యూట్రిషనల్ సోర్సెస్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు అంటే మోస్ట్‌లీ వీళ్ళ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఇట్లానే ఉంటాయి. అంటే వాళ్ళు అందుకనే ఓల్డ్ ఏజ్‌కొచ్చినా సరే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారనమాట. ఇది మామా మీ గోరింగ్ రెడీ చేయడానికి ఇంత టైం పట్టిందా? బట్ కానీ 5 మినిట్స్‌లో మొత్తం కన్జ్యూమ్ చేసేస్తారు ఇక్కడ. అంటే ఒక్కళ్ళే తినేస్తారని కాదు. వచ్చిన వాళ్ళంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మొత్తం ఫినిష్ చేసేస్తారు.
ఇంకా వీళ్ళు ఎక్కువగా సీ ఫుడ్‌లో ఆయిస్టర్స్ అయితే ఎక్కువగా తీసుకుంటారు. సో, అంటే వాటిని బాయిల్ చేసి తీసుకుంటారు, కర్రీగా కుక్ చేసుకుంటారు ఇలా అనమాట. సో, దానివల్ల కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటారు. ఇలా వీటిలో చాలా టైప్స్ ఉంటాయి గదా! సో, వీటిని వీళ్ళు బాయిల్ చేసుకొని లోపల ఉన్నటువంటి మసిల్ లైక్ మీట్ తీసుకొని తింటారనమాట. Ada bule mudah putar, bule mudah putar. Ayo, Bo. Ayo, Bo. Mainkan di lagi sudah lelah semuanya. ఇక్కడ ఈ రెస్టారెంట్‌లో నా ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్ వచ్చేసరికి ఈ రోటీ అనమాట. సో, బూమ్ నాన్ రోటీ అంటారు దీన్నొచ్చేసి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. దీన్ని మొత్తం కూడా చీజ్‌తో చేస్తారనమాట. చీజ్ అట్లాగే ఘీతో చేస్తారు. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. సో, దాని మేకింగ్ అయితే ఇట్లా చేస్తారు.
బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడి వరకు వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.